హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, ద్రాక్ష వల్ల ఎన్నో ఉపయోగాలు మీకు తెలుసా? మనకి ప్రకృతిలో రకరకాల పండ్లు లభిస్తున్నాయి. అన్నిటిలోనూ మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని పళ్ళల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వందల వేల సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాలలో ద్రాక్ష పండును ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎక్కడికైనా తేలిగ్గా తీసుకుని వెళ్ళగల, ఎక్కడైనా సులువుగా తినగల అవకాశం ద్రాక్ష ఆరోగ్య రక్షగా ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మన శరీరంలో ద్రవాలు సమతలంగా ఉంచుతుంది. ఇవి అధిక రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది. చాలా మందిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. ద్రాక్ష ద్వారా లభించే విటమిన్స్ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచేలా చేస్తాయి. నల్ల ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెస్వెరాట్రాల్, ఫ్లావనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ, ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అందరికీ అందుబాటులో ఉండే ఈ పళ్ళు తినడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది. అదేవిధంగా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి బౌల్ ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. ద్రాక్షలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకు క్యాన్సర్ని తగ్గుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. అదేవిధంగా నల్ల ద్రాక్షలో ల్యూటిన్, జియాంక్సిథిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరం అవుతాయి. నల్ల ద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీంతో క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అతిగా తినకుండా ఉంటారు. దీంతో బరువు కూడా తగ్గుతారు. నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి రెగ్యులర్గా తినడం మంచిది. నల్ల ద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. మన పూర్వీకులు తమ పోషకాహార అవసరాలు, సమస్యలకు అనుగుణంగా ఖాళీ కడుపుతో ఆహారం తీసుకునేవారు. ఒక్కో పండు మనకు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వరకు అవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తుంటారు. అయితే రోజు ఉదయం ఖాళీ కడుపుతో 5 ద్రాక్ష పండ్లు తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ద్రాక్ష పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోండి. మీ శరీరానికి జరిగే అద్భుతాల గురించి తెలుసుకోండి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోగనిరోధక శక్తి వ్యవస్థను గణనీయంగా పెంచగలవు. ప్రతిరోజు 5 ద్రాక్ష పండ్లు మీ రోజును ప్రారంభించడం ద్వారా ఇబ్బందికరమైన సూక్ష్మక్రిములతో పోరాడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మీ శరీరం సెట్ అవుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో అనేక రెట్లు సహాయపడుతుంది. ద్రాక్ష జ్యూసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ద్రాక్ష జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: పండిన ద్రాక్ష, నీరు, చక్కెర, నిమ్మరసం. ద్రాక్ష జ్యూసు తయారు చేసే విధానం: ద్రాక్షను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. కాడలను తీసేయండి. శుభ్రం చేసిన ద్రాక్షను బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేయాలి. ద్రాక్షకు తగినంత నీరు కలపాలి. జ్యూసు ఎంత పలచగా కావాలనుకుంటామో అంత నీరు కలపాలి. బ్లెండర్ని కానీ మిక్సీని కానీ ఆన్ చేసి ద్రాక్షను బాగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన ద్రావణాన్ని జల్లెడ ద్వారా జల్లించాలి. రుచికి తగినంత చక్కెర, నిమ్మరసం కలపాలి. సర్వ్ చేసే ముందు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ వేసి సర్వ్ చేయొచ్చు. మరింత రుచికరంగా మారుతుంది. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్లోనే కాక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియాలోనూ ఉందండి. మీరు వాటన్నిటిని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.